ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? ఇక్కడ శేఖర్ అని ఎవరో సెకండ్ హ్యాండ్ బండి. ఇదేనండి. ఓ, అసలు బండి గురించి మీకు ఏం డౌట్ అక్కర్లేదండి, సూపర్ అండి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆగమని ఆగదండి. అదేంటండి? అది స్మూత్ డ్రైవ్ అన్నమాట. అంటే యాక్చువల్లీ నాకు ఈ బండి అమ్మనాలని లేదు, కానీ జీవితంలో ఎదగాలని, కొత్త బండి కొనుక్కోవాలని. మీకు క్యాష్ కావాలా చెక్కా? అంటే మీరు ఇప్పుడు ఈ బండి తీసేసుకుంటున్నారా? అంటే బండి ఇప్పుడు మీరు తీసేసుకుంటున్నారా? ఎంత? యాక్చువల్లీ మా ఆఫీస్లో రాంబాబు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మీరు పేపర్ రేట్ చూసి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఓ 12 చేసుకోండి. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ఉండండి. థ్యాంక్స్. మెన్షన్ నాట్ ఎట్ ఆల్. ఏమండి, యా, ఇంకో చిన్న విషయం. అవడానికి బండి అయినా సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను. మీరు కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఆర్సీబీ ఖైదోలు బండ్లోనే ఉన్నాయి. ఇట్స్ ఓకే. డోంట్ బి సో ఎమోషనల్. ఐఎమ్ లైక్ దిస్, కాంట్ హెల్ప్ ఇట్ అండి. హలో హలో, హలో. నేను మధురిమ. మీ దగ్గర బండి తీసుకున్నాను. చెప్పండి. బండి ఊరికి ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వట్లేదు. తెలుసు, వాట్? ఆగిపోయి బండి కాబట్టి అమ్మేశాం. లేకపోతే నువ్వు ఇచ్చిన 12,000 రూపాయలకి షోరూమ్ బండి తీసుకొచ్చి 3 నిమ్మకాయలు కట్టి పూజ చేసి ఇస్తాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ బండి అన్నాక దాని మీద కాస్త కూర్చో పెట్టాలి కాబట్టి ముందు ఫోన్ పెట్టే. హాయ్. హలో, సుమిత్ర గారు, ఏంటిది సరిగా పనిచేయట్లేదు? కొంపది సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్ ఎవరికొకరికి అమ్మేయాలండి బాబు. అవును శేఖర్, మా ఆయన కూడా ఎప్పుడు ఇదే అంటుంటారు. మీ ఆయనది మీ గురించేమో, నేను మాట్లాడేది కంప్యూటర్ గురించి. ఈవిడ గారింటి ఇలా వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అవునండి, బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది. అయితే ఆఫీస్లో ఎత్తుకుంటూ వచ్చేస్తారా? ఏమండి సుమిత్ర గారు, మీరే చెప్పండి. కొత్త బండి కొనాలనుకున్నప్పుడు పాత బండి అమ్మేసుకుంటాం కానీ పారేసుకుంటావా? నేను ఎండి గారిని కలవాలి. చా, ఈ మాత్రం దానికి ఎండీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా? నాకు ఉరిసి చేసేయండి, ఓ పని అయిపోద్ది. సార్, మీరు ఆవేశపడకండి. మేడం, ఈయన ఎవరు అనుకుంటున్నారు? మన గురించి చెప్పాలంటే ఈడే కరెక్ట్. ఈయనకున్నంత నోటి దూల మా ఆఫీసులో ఇంకెవ్వరికీ లేదు. ఎండి గారికి మీ గురించి చెప్పాను మేడం, వెళ్ళండి. థ్యాంక్స్. ఒరే రాంబాబు, లంచ్ అవలో నేను చంపేస్తున్నాను రా. ఈలోగా పని ఏమంటే చూసుకో. మీరు ఆవేశం కొద్దిగా తగ్గిస్తారా? మేడం ఎవరు అనుకుంటున్నారు? ఎవరేంటి? మన ఆఫీసులో బొమ్మలకి ఎత్తారు కదా, స్టోరీ బోర్డ్ వేయడానికి వచ్చిన కొత్త మేడం. స్టోరీ బోర్డా? అనవసరంగా మా స్టోరీ బయట పెట్టేసావేంటి? ఒరే బండోడా, బండి పికప్ ఉందిరా, మామూలుగా లేదురా. అబ్బబ్బబ్బబ్బా, సుయ్యన చూడు, మోహన్ చూస్తూనే తెలిసిపోతుంది ఫ్రాడ్ అని. స్మూత్ సౌండ్. సౌండ్ ఆగిపోయిందేంటి? ఆపేస్తే ఆగిపోదేంటి మరి? రాంబాబు, ఏంటిది? ఆ మాట నేను అనాలి. ఏంటి సార్ అన్యాయం? బండి నాకు అమ్ముతా అన్నారు, మీరు 6,000 అన్నారు, నేను 5,000 అన్నాను. ఎందుకు రాంబాబు? ఈ రోజు నా ఫ్లోన్ అడ్డుకోకండి సార్. ఎక్కడ ఉన్నావు? మీరు 6 అన్నారు, నేను 5 అన్నాను. టాక్స్ ఇంకా జరుగుతా ఉన్నాయి, ఇంకా ఎవరు ఏ డిసిషన్ తీసుకోలేదు, అంతేనా? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలండి. అయినా ఏంటి మేడం, మీరు కూడా ఇంత మంచి ఉద్యోగం పెట్టుకుని సెకండ్ హ్యాండ్ బండి కొంటారా? అది జస్ట్ 6,000కి. నీకు 6,000కే ఇస్తానన్నాడా? అవును, మరి మీకేం చెప్పాడు? 12,000. 12,000? ఈ డొక్కులో బండికి 12,000? మిమ్మల్ని బాగానే బొట్లు వేసాడు.
అది స్టార్ట్ అవ్వదు. అంటే క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు, లేట్ అవుతాం. రండి రండి. లెట్స్ గో. నేనేదో మొహమాటానికంటే మీరేంటండి సీరియస్గా వచ్చారు? ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకువెళ్ళాలి, లేకపోతే చంపేస్తాను. నా బండి మీద ఎప్పుడు లేడీస్ ఎక్కలేదు. మీరు ఒక్క పక్క కూర్చుంటే ఇంకో పక్క లాగేస్తుంది. అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంటే బ్యాలెన్సింగ్ ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకో. యా ది లోగో కలర్ వాస్ నైస్. యా యూర్ రైట్. I'll talk to you later. ఇట్స్ ఓకే ఫైన్. ఓకే బాయ్. Okay. What? మ్మ్. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకున్నారు. అదేంటి, నీకెవరూ లేరన్నావుగా? నువ్వు నావుగా, నువ్వు ఒప్పుకుంటే చాలదా? అయితే మనం పెళ్లి చేసుకుందాం శేఖర్. అంటే ఏమన్నావు? 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 ఏమన్నా చెప్పు ఒకసారి, నాకు వినాలి ఒకసారి. చెప్పు చెప్పు, ఏమన్నావు? ఏమన్నా చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్ చెప్పరా.